ప్రభు నమ్మదగినవాడు, ఆశ్చర్యకరుడు. చాలా సంతోషం. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకే కలుగునుగాక. మరి మరొకసారి కూడిచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియచేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా. వెళ్తారా మీరు? ఓకే మనకు స్తోత్రం. సండే స్కూల్ పిల్లలందరూ వెళ్ళండి, మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా కూర్చోండి. ఈరోజు ఎంత ప్రశాంతంగా అంటే అంత ఫ్రీగా ఉంది. చాలామంది రాలేదు కనుక ఫ్రీగా వాక్యంలో వెళ్ళే ముందు ఎంతమంది గంట ప్రార్థన చేస్తున్నారు? ఒక గంట ప్రార్థన. ఓకే, 2 గంటలు ప్రార్థన. దేవునికి స్తోత్రం. 3 గంటలు. ఓకే సరే, అందరు చేతులు దించారు, సంతోషం. అమ్మా, నాకు శోధన లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తుతారా? నాకు శోధన లేదు. బ్రదర్స్ కూడా, నాకు అసలు పోరాటమే లేదండి, నాకు శోధన లేదు, నాకు బాధ లేదు, నాకు అసలు ఏ సమస్య లేదు అన్నోళ్ళు ఎత్తుతారు ఎవరైనా చేతులు? మరి ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే కారణం ఎవరు? దేవుడా? ఎవరు కారణం? మనమే కారణం. నీ జీవితానికి నీవే. చూడండి, కొన్ని వస్తువులు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి వస్తువులకు వారే బాధ్యులు అని అంటారు. ఏమండి? ఎవరి వస్తువులకు వాళ్ళే బాధ్యులు. ఈరోజు నీ ఆత్మకు నీవే బాధ్యుడివి, నీ కుటుంబానికి నీవే బాధ్యుడివి, నీ యొక్క ప్రతీదికి నీవే బాధ్యుడివి. ఎందుకనంటే నువ్వు ఎలా బాధ్యత వహించగలుగుతావు అనంటే నీలో ఒక ప్రార్థన శక్తి ఉండాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా. అమ్మ, ఈ పిల్లలు కూడా పంపించేసేయండి. అశ్విని, చాక్లెట్లు ఇచ్చి. మౌనికి వచ్చిందా? రైట్, ఓకే. పిల్లలు కూడా సరే, నెక్స్ట్ వీకెండ్ ట్రై చేయండి. ఈ పిల్లలు పంపించేయాలా? దేవుని స్తోత్రం. చిన్న పిల్లల్ని ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేస్తే పిల్లలు ఒక క్రమంలో ఎదుగుతారు. దేవుని బిడ్డలారా, ఆలోకించుదాం దేవుని యొక్క మాట. చూడండి, ఎందుకు మన శ్రమలు వస్తున్నాయి, ఎందుకు మనకు శోధనలు వస్తున్నాయి, మరి ఎలా ఆ శోధన జయించే మార్గం ఏంటిది, ఆ శోధనలను నుండి విడుదల పొందే ఆ మార్గము, త్రోవ ఏమైనా ఉంది అనంటే దేవుడు అంటున్నాడు. చూడండి, ఇలాంటప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని బిడ్డలారా, శ్రమ రాగానే పడిపోతున్నాం, సమస్య రాగానే పడిపోతున్నాం, శోధన రాగానే కృంగిపోతున్నాం. చిన్న శ్రమ వచ్చినా, పెద్ద శ్రమ వచ్చినా, ఏది వచ్చినా, అప్పులైన, రోగమైన, బాధ అయినా, వేదనైనా, కలిమైన, ఏదైనా కూడా దాన్ని బట్టి మనం కృంగిపోతున్నాం. మరి దాని నుండి జయించడం ఎలా, మనం ఎలా బయటపడాలి? ప్రభు ఏమంటున్నాడు? పౌలు గారు ఎఫెసీ సంఘానికి చక్కని ఒక లేఖ రాస్తూ ఆయన చక్కని మాట చెప్తున్నా. 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, గట్టిగా చప్పుళ్ళు కూడా ప్రభువును మహింపరచుదాం. ఎలా బలవంతులై ఉండాలంటున్నాడు దేవుడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఆమేన్. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాకృపను బట్టి, ప్రభు యొక్క మహా కనికరమును బట్టి, ఆయన పునరుద్ధరణ శక్తిని బట్టి మీరు బలవంతులు అవ్వాలి. ఎందుకు బలవంతులు అవ్వాలి? మన తిండి 3 పూటలు తినే తిండి సరిపోదా మనకు? ఎందుకు ఇంక బలవంతులు అవ్వాలి? నువ్వు తినే శరీరానికి మాత్రమే, కానీ ఆత్మకు బలం వచ్చేది, ఆత్మీయంగా ఎదిగేది, అపవాదిని ఎదిరించేది, సాతాను కోటగుడును కూల్చేది, మంత్రశక్తులను లయపరిచేది, సాతాను క్రియలను నాశనము చేసేది యేసు క్రీస్తులను పొందుకున్న మహాబలమే, శక్తియే. అది ఎక్కడి నుంచి వస్తుందంటే నజరేయుడైన యేసు నామములో చేయబడిన ప్రార్థన ద్వారా నువ్వు శక్తిని పొందుకుంటావు. ఆమేన్. ఈరోజు నువ్వు ఎందుకు అపవాదికి భయపడిపోతున్నావు? దయ్యం అనగానే భయం, సాతాన్ అనగానే భయం, మంత్రికుడు అనగానే భయము, రోగం అనగానే భయము, అప్పులు అనగానే భయము, ఏది నీ కృంగుదలను బట్టి భయం 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 నిన్ను వెంబడిస్తుంది. ఈ భయమే పెద్ద దయ్యం. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, ప్రభు ఏమంటున్నాడంటే మీరు నా శక్తిని బట్టి, నా కృపను బట్టి మీరు బలవంతులు అవ్వాలి. ఎందుకు బలవంతులు అవ్వాలి? చదవండి తర్వాత. ఈ మైక్ ఏదో సౌండ్ హమ్మింగ్ వస్తుంది నాన్న, చూడు ఒకసారి. ఆ బాక్స్ అటు తిప్పండి కాస్త, అటు మీకెళ్ళి తిప్పుకోండి. మీ వైపు అక్కడ తిరగదులే, అది ఉంది. దేవుని స్తోత్రం. ఇది ఒకసారి కాస్త తిప్పు. చూడండి, చదువు నాన్న.
మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు. ఆమేన్. ఎందుకు ఎందుకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును దేవుడు ధరించుకోమంటున్నాడు? దాని ముందు మాట ఏమని నేర్చుకున్నాం? అపవాది తంత్రములను ఎదురించుటకు. ఆమేన్. అపవాది అంటే ఎవరు? సాతాను. సాతాన్ అంటే అపవాది. హల్లెలూయా. ఏమండి, మంత్రశక్తులు కావచ్చు, చీకటి శక్తులు, మాంత్రిక, చేతబడి, బాణామతి, శుద్ర, అంధకర, చెల్లంగి క్రియ, కన్ను దృష్టి, నరదృష్టి, అనదృష్టి, లోకదృష్టి ఏదైనా కావచ్చు. వాటన్నిటినీ నీవు నేను జయించాలంటే ఏం చేయాలంట? ఆయనిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంట. హల్లెలూయా. మరి ఎప్పుడు వస్తుంది సర్వాంగ కవచము? ఏంటిదా సర్వాంగ కవచము అనంటే ప్రార్థన అనే కవచను ధరించుకోవాలి. ఆమేన్. విశ్వాసం అనే కవచను ధరించుకోవాలి. వాక్యం అనే కవచను ధరించుకోవాలి. ఈ మూడు కనుక నా జీవితంలో ఉంటే, క్రైస్తవుడు అనుభవిస్తే అసలు అపవాదికి ఓటమి, మనకు విజయం కలుగుతుందండి. నువ్వు ఎక్కడ ఓడిపోవు, ఎక్కడ నువ్వు పడిపోవు. కారణం ఏంటిదంటే నీలో ఏం శక్తి ఉన్నది? సర్వాంగ కవచము, దేవుని యొక్క మహాశక్తి, దేవుని యొక్క మహాకృప, దేవుని అటువంటి ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాం. అందుకే తర్వాత అంటాడు, మీరు పోరాడుచున్నది శరీరాలతో కాదు కానీ ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలములోని దురాత్మల సమూహములతో. ప్రైజ్ ది లార్డ్. ఇది మామూలు పనా, చిన్న పనా? ఎవరి నుంచి అంటున్నాడు? ఆకాశ మండలములోని దురాత్మల సమూహము. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చింది దయ్యం? ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మల సమూహం అనంటే, పరలోకంలో దేవుని దగ్గర దేవుని స్థానాన్ని ఆశించి, దేవుని సింహాసనమును ఆశించినప్పుడు దేవుడు త్రోసివేస్తే బొర్లుకుంటూ అటు ఇటు పోరాడుతూ వస్తూ ఈ భూమి మీద అలా వాలిపోయినాయి అయ్యే సైతాన్లు. ఆమేన్. అందుకే ఆకాశ మండలములోని దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. మనం పోరాడేటప్పుడు మనం ఎలాగుండాలి? మరి బలవంతులై ఉండాలి. ఆమేన్. ఎలాగుండాలి మనం? నువ్వు బలహీనుడు అయిపోయినావు అనుకో, బలహీనురాలు అయిపోయినావు అనుకో, నీలోనే ఇంట్లోనే ఉంటుంది. ప్రార్థన చేయ, వాక్యం చదువు, విశ్వాసం ఉండదు, మందిరానికి రావాలందు. ఎంతమంది రాలేదు ఈరోజు? దేవుడు ఎంత బాధపడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు యేసయ్య. ఎవరిని ప్రేమిస్తున్నారు వీరంతా? డబ్బును ప్రేమిస్తున్నారు, వ్యాపారాన్ని ప్రేమిస్తున్నారు, వ్యవసాయాన్ని ప్రేమిస్తున్నారు, సంపాదన ప్రేమిస్తున్నారు. బిడ్డ జాగ్రత్త. ఒకరోజు నీ సంపాదన ఒకవేళ దేవుడు దర్శిస్తే, నువ్వు దేవుడే, నీ డబ్బే నీకు దేవుడు అయిపోతే, నీ సంపాదన దేవుడు అయిపోతే, నీ వ్యాపారం దేవుడు అయిపోతే, నీ వ్యవసాయం దేవుడు అయిపోతే, ఉద్యోగం దేవుడు అయిపోతే, జాగ్రత్త. ఒకరోజు తొలగిస్తాడు నా దేవుడు. దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకో, దేవుణ్ణి దేవుడిగా పెట్టు. దేవుని స్థానంలో వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, చేతి పనిలో పెడితే ఒక దినాన పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని బిడ్డలారా, రోషం కలిగి చెప్తున్నాను, నా దేవునికి బాధ కలుగుతుంది. మందిరానికి విడిచి 7 వారానికి 7 దినములు 6 రోజులు మీ సొంత పని చేసుకోమన్నారు దేవుడు. 7వ దినము దేవునికి ప్రతిష్టమైన పరిశుద్ధ విశ్రాంతి దినము. ఆమేన్. దేవుని స్థానాన్ని పొందుకున్నావు అనుకో, అది పోగొట్టుకుంటాను. హల్లెలూయా. నువ్వు ఎవడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు ప్రియం కావచ్చు, మంచి హోదాలో ఉన్నా కావచ్చు, కానీ నా యేసయ్య సన్నిధిలో ఒక విశ్వాసాన్ని నువ్వు మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను శోధించకపోతే ఏం చేస్తుందండి? ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు దేవునికి నువ్వు? నీ దేవుని శక్తి ఏంటో తెలుసా నీకు? నీ దేవుడు ఎవరో తెలుసా? నీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నీకోసం ప్రాణాన్ని ప్రాణంగా పెడితే వ్యాపారం చేస్తావు. సిగ్గు లేదు నీకు, బుద్ధి లేదు, భయం లేదు దేవునిది. ఎవరికి కావాలండి నీ ప్రార్థన? ఎవరికి కావాలని మందిరాన్ని ఎగ్గొట్టని భక్తి? ఏసే కాలంటోళ్ళు అక్కర్లేదు. 10 మంది చాలు, రోషం కలిగి యథార్థంగా పవిత్రంగా ప్రభు కోసం జీవించేవారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏదో గట్టిగా వాక్యం చేత రారేమన్న భయం నాకు లేదు. అలాంటి వాళ్ళు అక్కర్లేదు. కొత్త ఆత్మలు ఇస్తాడు దేవుడు, వేల మంది ఆత్మ నడిపిస్తాడు ఆయన. చేతగాని భక్తులను తయారు చేయడానికి ఇష్టపడట్లేదు నేను. హల్లెలూయా. ఉపవాసాలుండి పస్తులుండి కడుపును చంపుకొని నిద్రను చంపుకొని ఎందుకు చేయాలండి మీకోసం ప్రార్థనలో? ఈ నటించే వేశ్యల కంటే చూడండి, వేశ్యకైనా పరలోకం ఉండదంట, కానీ నటించే వాళ్ళు ఉంటారే వారికి పరలోకం ఉండదట. హల్లెలూయా. ఎందుకండి భక్తి? చేసే సరిగ్గా చేద్దాం, లేకపోతే మానే చేత కాకపోతే. కానీ నీ ద్వారా దేవుడికి అవమానపరచబడిందా, దేవుడి నామం బలహీనపరచబడిందా, బిడ్డ జాగ్రత్త, ఆ శాపాన్ని అనుభవించవలసి వస్తుంది. నా దేవుని వాక్యం అంటుంది, నిన్ను బట్టి నా నామం దూషించబడుతుంది అంటున్నాడు ఆయన. ఎవరిని బట్టి? మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన భక్తిని బట్టి నువ్వు నడుస్తుంటే యేసయ్య బిడ్డ వస్తుందని చెప్పాలా. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. నువ్వు ప్రార్థన చేస్తుంటే యేసయ్య బిడ్డలు ప్రార్థిస్తే అద్భుతం జరుగుతుందని చెప్పాలా. మన ఆదం బెన్ని గారు ఒక సాక్ష్యం చెప్పారు. తాటాకులతో 70-80 అడుగుల పొడుగు, మన మందిరం 50 అడుగులు, దీనికంటే ఒక 20 అడుగులు అంత పొడుగున తాటకు పాకేశారు. పాక ప్రజలు వస్తూ ఉండేది, కానీ నిత్యము అక్కడ కన్నీరు గార్చి అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉండేదట. ఆ జంక్షన్ ఉండేది పక్కనే, ట్రాఫిక్ వాళ్ళు పోలీసులు గమనిస్తూ ఉండదు. ఏమో అందరు క్రైస్తవులు ఏమో కానీ పలానా చోట జరిగే ప్రార్థన అక్కడ మాత్రం అందరి కోసం కన్నీరు గార్చే ప్రార్థన చేసి నమ్మకస్తులు, భక్తి పరులు వారండి నిజమైన క్రైస్తవులు అని చెప్పారట. పోలీసు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారట. హల్లెలూయా. పోలీసు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారంట. ఎంత తమాషాలు చేస్తున్నారు మన భక్తులు. మన దేవుని మందిరానికి వచ్చి దేవుని బిడ్డలారా, ఈరోజు హాజరు వేసుకొని పోవడానికి ఏదైనా ఉద్యోగం అనుకున్నారా? ఏమనుకున్నారండి? కూసే గాడిది మేసే గాడిదని చెడగొట్టిద్దంటే సామెత చెప్తాడు మా నాన్నగారు చెప్పేది. హల్లెలూయా. ఈ కూసే గాడిదలాగా ఉంటారే, వద్దు. ప్రభు కోసం ప్రాణాలు అర్పించేవారు కావాలి, త్యాగం చేసేవారు కావాలి. ఆయన మన కొరకు కలువరి గిరిలో త్యాగము చేస్తే ఆయన త్యాగాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆగం చేస్తున్నాం. బ్రతికితే ప్రభు కోసం బ్రతకాలి, చచ్చిపోతే ఆయన కోసం చావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలా 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 నిద్ర పడుతుందండి మందిరానికి రాకుండా? నువ్వు పోరాడుతున్నది ఎవరితో తెలుసా? నీ మీద గురి పెట్టింది ఎవరు తెలుసా? ఆకాశ మండలములోని దురాత్మల సమూహము. నీ కాపురాన్ని ఎక్కడ కొలుద్దాం, నీ జీవితాన్ని ఎక్కడ పడగొడదాం, నేను ఎక్కడ యాక్సిడెంట్ చెప్పిద్దాం, ఎక్కడ రోగాన్ని పట్టేద్దాము, ఎక్కడ అవమానాలు, నిందలు, ఎక్కడ పాపానికి, వ్యభిచారానికి, త్రాగుడికి, లోకానికి బానిస చేద్దామని ఆ అపవాది ఆకాశ మండలం దురాత్మల సమూహము నీ మీద గురిపెడు తిరుగుతుంటే నువ్వు 3 పూటలు తిని లక్షలు సంపాదించి, కోట్లు సంపాదించి ఏం చేస్తావు? సమాధి కట్టుకుంటావు. తర్వాత మంచి మంచి ఇల్లు కట్టుకొని ఏంది కట్టే తర్వాత చూడండి, ప్రభులు రాకముందే అయ్యా నాకు పెళ్ళి అవ్వాలి, బాగానే ఉంది. పెళ్ళైనాక పిల్లలు కావాలి, చదువులు కావాలి, ఇల్లులు కట్టుకుంటాం. తర్వాత కట్టుకున్నది సమాధి. ఈ లోకములో మనతో ఏది శాశ్వతం కాదు. కానీ అంత్య దినాలు, దేవుడు రాకడ సమీపంగా ఉంది. రాకడ వస్తే ఈ పగటి వేళను ఎత్తపడతావా? మన భక్తి వ్యర్థం కాదు. భయం అనిపెట్లే, బుద్ధి రాదయిక, దేవుని భయం లేదా? ఎంతకాలం నట్టిద్దాం? మీరు అనుకోవచ్చు, అయ్యగారికి మా మీద కోపం. మీ మీద నా కోపం లేదు, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత. కానీ నా దేవుడు పెట్టిన భారం ఇది. నా ప్రభు నీలో ఉండి మాట్లాడుతున్నాడు. నువ్వంటే దేవునికి ఇష్టం అండి, నువ్వంటే దేవునికి ఇష్టం. ఆమెన్. హల్లెలూయా. బయట చెప్పుకో నువ్వంటే నాకు పడి అది కాదు. ఆయన నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. వడ్లు తురుపాలు పడతారే, ఎందుకు తురుపాలు పడతారు? వడ్లు తాళ్ళు వడ్లని, అది నేను తాళ్ళు వడ్లు కూడా పోవాలని ప్రభు ప్రార్థిస్తున్నా. ఒక సంఘం భారం లేదు, ఒక బాధ్యత లేదు, ఎందుకు వస్తున్నావో తెలియదు, ఎందుకు పోతున్నావో తెలియదు. ఏమైనా కార్యం చేతి నువ్వు చేతులు ముడుచుకొని ఉంటావు, అన్నిటిగా ఉంటావు. దేవుని మింగుతావు, నీది మింగుతావు, అన్నీ మింగుతావు. తర్వాత అట్ట కూర్చుంటావు బొమ్మలాగా. ప్రయోజనం ఏం లేదమ్మా, కోట్లు సంపాదించేసేది ఏం లేదు. హల్లెలూయా. అందరికీ లేదా వ్యవసాయం?
అందరికి లేదా వ్యాపారాలు, ఉద్యోగాలు లేవా, పని లేదా, ఖాళీగా బతుకుతున్నారా, తిరుగుబోతులా మిగతాళ్ళంతా? నువ్వెంత సంపాదిస్తున్నావా? దేవుని భయాన్ని కోల్పోయిన వారలారా, దేవుడి పగటి వేళ నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు కోసం బ్రతకనాని నడుం బిగించో. ఆయన జనన విలువ నీకు తెలియాలి, ఆయన మరణ విలువ తెలియాలి, ఆయన పునరుద్ధాన విలువ నీకు తెలియాలి. అది తెలియకుండా భక్తి చేసి వందనాలు వందనాలు ఎందుకు కావాలి? నీ బొంద, నీ వందనాలు ఎవరికి కావాలండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం ఎవరితో పోరాడుతున్నాం? ఆకాశ మండలములోని దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. అలాంటప్పుడు ఎలాగుండాలి తెలుసా? నీలో ప్రార్థన లేకపోతే నిన్ను పడేసి తొక్కుతుంది అది. అదే జరుగుతుంది. చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి, కాపురాలు పడిపోతున్నాయి, చాలా మంది త్రాగుడు బానిస అయిపోతున్నారు, పాపానికి బానిస అయిపోతున్నారు, శాపానికి గురైపోతున్నారు. ఎందుకు తెలుసా? నీతో నువ్వు పోరాడితే ఎవరితో? ఆకాశ మండలం దురాత్మల సమూహంతో. అయితే దానితో పోరాడడానికి నీకు శక్తి లేదు గనక అది నేను ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోతుంది. కొంతమంది టచ్ అంటే పడిపోతారు చూడు, ఆ సాతాను కూడా టచ్ వెళ్ళిపోతుంది, అలా పడిపోతున్నారు. అప్పుడు ఎవరు గుర్తారు? దేవుడా క్షమించయ్యా, నీ దొంగ ఏడుపు కాదు, దొంగ భక్తి కాదు. పాస్టర్ని ఫోన్కి వెళ్ళిపోయి, పాస్టర్కి ఏం పని ఉండదు, మీకోసం ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని చూస్తూ ఉంటాడు. వాళ్ళకి భార్య పిల్లలు ఉండరు, కుటుంబం ఉండదు, ఏమీ ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం సరిగ్గా భక్తి చేయాలి. చేస్తారా? చేద్దాం అందరం. చేతులు ఎత్తినను దేవుడు దీవించును గాక. ఇంత వాక్యం చేతులు లేకపోతే మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు. హల్లెలూయా. బయట మాటలు వింటున్నాను, భయంకరమైన మాటలు వస్తున్నాయి. సాక్ష్యం మాకు సాక్ష్యం, మా సేవకుడే సాక్ష్యం లేదయ్యా. నా దేవుని కృపను బట్టి సాక్షిగా నిలబడుతున్నా. మీరు ఎవరు ఎలా అర్థం చేసుకున్నా, నా ప్రభు కోసం బతకాలనుకున్నా. హల్లెలూయా. మీకోసం దేవుడు పెట్టిన భారాన్ని బాధ్యతగా వహించి నేను కన్నులు మూయాలి ఆయన దగ్గర. లేదు అంటే నేను దేవుని లెక్కపు చెప్పాలి. నా దేవుని బిడ్డలారా, 2వ నంబర్ పెట్టు. పరిశుద్ధ ఆత్మ దేవుడి పగటి వేళ మనతో మాట్లాడుతున్నాడు. ఆకాశ మండలం దురాత్మల సమూహంతో మనం పోరాడుతుంటే ఎలాగుండాలి? ఎలాగుండాలి? బలవంతులై ఉండాలి. అందుకే ఎఫెసీయులకి సంఘానికి పౌలు గారు చక్కగా రాస్తున్నాడు, తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన కృపను బట్టి మీరు బలవంతులైండుడి. ఎందులో బలవంతులు? గొడవలు పెట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి, ఫైటింగ్ చేయడానికి, యుద్ధం చేయడానికి కాదు, అపవాదిని పోరాడడానికి, అపవాది మీద జయం పొందడానికి, అపవాది మీద విజయం పొందడానికి, మంత్రశక్తులను గడగడలాడించడానికి, నేను శోధించే శోధకుని లయపరచడానికి నువ్వు శక్తిమంతుడవ్వాలి, నువ్వు బలవంతురాలవ్వాలి, నువ్వు బలవంతుడవ్వాలి సోదరా. అప్పుడే అపవాది నీ నుండి పారిపోతుంది. దేవుని కంటే కొంచెమే తక్కువ అపవాదికి. అందుకే కొన్ని దయ్యాలు నేను పోను అంటది, చూశారుగా చాలాసార్లు. ఈమెను తీసుకుపోతా, ఈమె కావాలి, ఈయన కావాలి. ఎందుకు పోరాడుతుంది తెలుసా? గట్టిగా మనం ప్రార్థన చేసి ఎందుకు పోతున్నాయంటే దేవుని శక్తి గొప్పది. దేవుని శక్తి కంటే మరొక శక్తి గొప్పది ఈ లోకం లేదు. అందుకే దయ్యాలు మాట వింటున్నాయి. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి చెవియొగ్గుతుంది, ఆకాశము చూడండి, ఆ చదవండి మొదటి యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట. ఆకాశము దేవుని మాట వింటుంది. ఏమండోయ్? ఆకాశము కలుగును కాకంటే కలిగింది, భూమి కలుగును కాకంటే కలిగింది. కానీ మనల్ని మాత్రం తన స్వహస్తముతో తయారు చేశాడే. ఏది ముందు మాట వినాలి? తయారు చేయబడింది కదా. ఆయన అరచేతులు చెక్కుకొని మనల్ని బయట చెక్కాడు. ఆయన చెక్కుకున్న తర్వాత మనకు ఒక రూపాన్ని ఇచ్చాడు, ఒక రూపం దాల్చాడు. మరి అందుకే సృష్టి కంటే మొదట ఎవరు మాట వినాలి? దేవునికి మనమే మాట వినాలి. హల్లెలూయా. ఇప్పుడు కారులో, బైకులో ఇట్లా హారన్ కొడతా ఉంటే గేదెలు వచ్చినా, పశువులు, ఎద్దులు ఏది వచ్చినా ఆ హారన్కి ఏమైపోతాయి తెలుసా? జీవాలు కానీ ఏదైనా మేకలు సైడ్కి వెళ్ళిపోతాయి. మనిషి మాత్రం పోయే కాలం కాదు, కృపకాలం అయితే పోయే కాలం. హల్లెలూయా. కాబట్టి ఎవరు మాట వినట్లే?
ఆకాశం మాట వింటిది, భూమి చెవేగుతుంది. నేను పిల్లలను పెంచి గొప్పవారికి చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎలా తిరగబడి ఉన్నావు అండి అని అంటే, మందిరానికి రాకపోయినా నువ్వు తిరగబడినట్టే, ప్రార్థన చేయకపోయినా తిరగబడినట్టే, విశ్వాసం లేకపోయినా తిరగబడినట్టే, వాక్యం చదవకపోయినా, వాక్యం నీలో లేకపోయినా, నమ్మిక లేకపోయినా, ప్రభుని ప్రేమించకపోయినా నువ్వు తిరగబడినట్టే. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఈ స్వభావం ఉంటే మీరు మానుకోండి, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుని స్తోత్ర. ఎవరితో పోరాడుతున్నాం మనం? దేవునితోనా? దేవునితో రోజు పోరాడతాను. నువ్వు దేవుడు అయితే ఇక ఇది చెయ్యి. దేవుడు ఉన్నాడు కనుక నువ్వు బతుకున్నావు, నీ బతుకు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన లేకపోతే హల్లెలూయా. నీవు లేని భవనములు దయా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే. ఆమేన్. ఎవరుండాలి? యేసే ఉండాలి. యేసే ఉంటే, నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీలో ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాలు పంట నష్టం, వ్యాపార నష్టం, అలాగనే శరీర బలహీనతలు, ఎంతో పోరాటాల మధ్య అనేక రకాల నలిగిపోతూ అప్పుల బాధలో శారీరకంగా నువ్వు కృంగిపోతున్నావు. కారణం ఏంటిదంటే మనలో ఒక సరి అయిన క్రమము ప్రకారం ప్రార్థన లేకపోవటమే. ప్రార్థన ఉంటే, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడే గొప్ప విజయం ఉంటుంది. దేవుని స్తోత్ర. మరి అమ్మ మీ పేరేట్రా? మాధవి. ఓకే. ఆ బిడ్డ మాధాపూర్ నుంచి వస్తుంది. ఒక 2 నెలల క్రితం ఏదో కృష్ణ ఇంట్లో ప్రేయర్ పెట్టాం. ఆ రోజు ఫస్ట్ టైం వచ్చింది బిడ్డ, ప్రార్థన చేసినాం, విడుదలైంది. ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు తెలుసా? భార్య భర్తల మీద చిచ్చు పెట్టి, భర్త నీ పుట్టింటికి వెళ్ళిపోమని పంపించేశాడు. ఎన్ని రోజులైందమ్మా? 1 మంత్ అయింది. ఆ బిడ్డ ఏడుస్తుంది చూడండి. ఎందుకు జరుగుతుందో తెలుసా ఈ పోరాటం? నీ జీవితంలో దేవుడికి స్థానము లేనందున నమ్ముకొనిన వారులారా ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు, నమ్మని వారితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభుడు నమ్మిన నమ్మకపోయినా ఆకాశ మండలములోని దురాత్మల సమూహము నీ కాపురాన్ని కూల్చి, నీ దాంపత్య జీవితంలో చిచ్చు పెట్టి, నీ బిడ్డలని మాట వినకుండా, తల్లిదండ్రుని ప్రేమించకుండా, భార్య భర్తల సమాధానం లేకుండా గలిబిలి ఉక్కిరి బిక్కి చేసి, నా భార్య రావటం లేదు, నా భర్త రావటం లేదని చాలామంది చచ్చిపోతున్నారు. కారణము ఈ ఆకాశ మండలములోని దురాత్మల సమూహాలు ఏం చేస్తుంది తెలుసా? ఎందుకు భార్యలని బతుకు చచ్చిపో, భర్తలని బతుకు ఎందుకు చచ్చిపో, నీ పిల్లలు నేను కొడుతున్నారు ఎందుకు, నీ బ్రతుకు 9 మాసాలు పొట్టులు మోసి కన్నావే, అలాంటి బతుకు ఎందుకు చచ్చిపో అని నేను ప్రేరేపిస్తుంది ఆ సైతాన్ శక్తులు. అందుకే అటువంటి వాటిని మనం జయించాలంటే మనం యేసయ్య శక్తిలో మన శక్తిమంతులు అవ్వాలి. ఆయన కృపచేత ఏమంటున్నాడు? తుదకు ప్రభు యొక్క మహా శక్తిని బట్టి ఆయన యందు, ఏమండో మీ తిండి యందు, మీ వ్యాపారం అందు, ఇంకేదో సంపాదన ఎందు అల్ల యేసయ్య ఏమన్నాడు? ఆయన యందు బలవంతులైండండి. నువ్వు తినే తిండి భౌతికంగా శరీరానికి బలం ఇస్తుందేమో, ఆత్మీయత నీ ఆత్మను ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే దేవుని కృపచేతను బలవంతులవ్వాలి. హల్లెలూయా. రోషన్ తెచ్చుకో ఇది రోజు. అందుకే నువ్వు ఏం చేయాలి చూడండి, తర్వాత చదవండి ఒకసారి. ప్రైజ్ లార్డ్. ఏ దినమందు? ఆపద్దినమందు. హల్లెలూయా. నాకు ఆపద లేదు, గొడవ లేదు, బాధ లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, నాకు శ్రమే లేదు అన్నోళ్ళు ఉన్నారా? ఒక్కరు. అందరికీ ఉన్నాయి. ఏమన్నాయి అందరికీ? హల్లెలూయా. మరి యేసుప్రభు నమ్ముకున్నారు కదా, బాధలు ఎందుకంటే చెప్పాలా? హల్లెలూయా. యేసుప్రభు నమ్మిన బాధలు శ్రమలు వస్తాయి, కానీ అందరిలాగా నేను వదిలేసేవాడు దేవుడిని విడిపించువాడై ఉన్నాడు, విడిపించే దేవుడై ఉన్నాడు. అమ్మ మీ కుమార్తె వెళ్ళిపోయిందా? సాక్ష్యం చెప్పలేదట మీరు? ఇప్పుడు వచ్చి ఓకే అన్నారా?
దేవుని స్తోత్రం. వాళ్ళ బిడ్డ వెళ్ళనంది, ఏదో నాన్నగారు 2-3 సార్లు పంచాయతీ చేశారు. ఇప్పుడు ఆమెకు విడుదలైంది. ఆ దయ్యం పోయి మళ్ళీ వాళ్ళ ఆయనలో దూరింది. ఏసు రక్తం వేసి ఇప్పుడు ఎన్ని రోజులు ఈమె వెళ్ళనన్నది, ఇప్పుడేమో ఆయన వద్దంటున్నాడట. అందుకు ఇప్పుడు ఇద్దరికి ప్రార్థన చేయాలి. అమ్మ, ఇద్దరిని తీసుకురా, ప్రభు నేను దర్శించబోతున్నాడు, నీ బిడ్డ కాపురా నిలబెట్టబోతున్నాడు. అమ్మ తల్లి మాధవి, నీ భర్త నీకు ఇంటికి వచ్చి తీసుకెళ్ళబోతున్నాడు. చప్పట్లు కూడా ప్రభుని వైంపరచుదా. నిన్ను నీ కాపురాన్ని పీడించే దురాత్మ, ఆకాశ మండలని దురాత్మల సమూహము యేసునామములో కుప్పకూల్చబడిపోయింది. యేసునామములో విజయం కలుగుతుంది. ఆమెన్. ఎన్ని జీవితాలు, ఎంతమంది కుటుంబాలు, ఎన్ని కాపురాలు, ఎంత బ్రతుకులు నా ప్రభు వెలిగించట్లేదు. ఆమెన్. మణుగురు దగ్గర మంగపేట ప్రాంతంలో ఒక ముస్లిం ఫ్యామిలీ, దేవుని బిడ్డలారా, ఒక చెల్లి అనిత అని ఒక సహోదరి ఉండి ఇప్పుడు కాకినాడలో ఉంటున్నారు, ప్రాపర్ అక్కడే. ఆ చెల్లి ఫోన్ చేసి, అన్నయ్య వీళ్ళ కాపురం కూలిపోయింది, విడాకులై 15 సంవత్సరాలు అయిపోయింది, ప్రార్థన చేయంటే. 15 సంవత్సరాలు విడాకులైన ప్రార్థన చేస్తే ఏమైందంటే, హల్లెలూయా, ప్రార్థన చేస్తుంటే ప్రభు మాట్లాడుతున్నాడు, బిడ్డ మీ ఇద్దరిది తప్పు కాదు, చేతబడి క్రియని మీ కుటుంబాన్ని కూల్చింది. ఏమేం జరుగుతుంది వారు వేసుకున్న డ్రెస్తో సహా దేవుడు బయలుపరిస్తే ఇద్దరికి ప్రార్థన చేయించింది. ఇద్దరితో దేవుడు మాట్లాడాడు. 15 సంవత్సరాల తర్వాత, వారు విడాకులు తీసుకున్న 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇప్పుడు దేవుని కృపను బట్టి 7 సంవత్సరాల నుంచి కలిసి వారి యొక్క దాంపత్య జీవితాన్ని సుఖముతో, సంతోషంతో, క్షేమంగా ఉంటున్నారండి. నా ప్రభు కృప గొప్పది. ఆమేన్. అందుకే మనం ఏమంటున్నాడు, ఆపద కాలమందు, ఆపద దినమందు వారినంటే ఎవరిని? ఆకాశ మండలంలోని దురాత్మల సమూహాన్ని, దయ్యాన్ని, జాతబుల, మంత్రశక్తులు, అంధకార శక్తులను, చీకటి శక్తులను, చెల్లంగి క్రియలను మనం ఏం చేయాలి? ఎదిరించడానికి. ఆమెన్. ఎదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారా? ఎదిరించే ముందు మేమే బెదిరిపోతున్నామయ్యా. దేవునికి స్తోత్రం. అది ఎదిరించే శక్తి నీకు లేక అది పక్కనే వచ్చి నీతో పాటు భోజనం చేసింది, నీతో పాటు పడుకుంటుంది. నువ్వు ఎటు వెళ్తే అట్టే వస్తుంది. ఎక్కడైనా యాక్సిడెంట్కి అప్పగిస్తుంది, రోగం పెడుతుంది. భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు ఏం చేయాలో అది చేస్తుంది. నీ జీవితాన్ని, కొంపను, కాపురాన్ని కూల్చి బజార్లో పడేస్తుంది. అందుకే ఆపద్దిన ముందు వారిని ఎదిరించుటకు మీరు శక్తిమంతులాగాలి. ఎప్పుడు వస్తుంది ఆ శక్తి? నడవాలంటే, పని చేయాలంటే మనకి ఎప్పుడు వస్తుంది శక్తి? 3 పూటలు తినకపోతే, ఆపరేషన్ అయి 6 రోజులకి బయటికి వస్తే పేషెంట్ ఎట్లుంటుంది? చిన్న అడుగులో అడుగేసి, పెళ్ళిలో కూడా ఏరాలంటే అడుగులు, అవునా కదా? కుట్లు చిట్లిపోతాయి. మర్రే వస్తామే అలా. ప్రైజ్ లార్డ్. అందుకే మనం అపవాదిని ఎదిరించాలంటే మనం ఎలాగుండాలి? బెదిరించే వారికి ఉండాలి. ఇంట్లో కాదు బెదిరించడం. హలో బ్రదర్, ఇంట్లో కాదు అనేక పురుషుడిని చూపించుకోవడానికి నువ్వు బెదిరించడం, నీ బలం చూపించడం. ఇంట్లో కాదు కొట్టుకోవడం, తిట్టుకోవడం, యుద్ధానికి వెళ్ళడం కాదు. భక్తిలో చూపించాలి. ప్రార్థనని బలం చూపించు, విశ్వాసాన్ని బలం చూపించు, వాక్యములు నీ సత్తా ఏంటి చూపించు. అప్పుడు అపవాది నీ దగ్గర నుంచి పారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు యేసయ్య పాదాల దగ్గర ఉండు, అపవాది నీ పాదాల కింద ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు రివర్స్ ఉంది కదా చాలామంది జీవితాల్లో. అపవాది నీ మీద కూర్చొని జుట్టు ఇటు పోవాలనుకో, ఇటు లాగిద్ది అని ఇటు తిరుగుతాం, ఇటు బట్టి లాగిద్ది. ఇది రాంగ్ రూట్ అనుకో, ఏం చేస్తాం? స్టీరింగ్ ఇటు తిప్పేస్తాం. వాడు నీ మీద కూర్చొని జుట్టు బట్టి లాగుతూ ఉంటాడు. చేయి బట్టినా బలవంతంగా ఈడ్చేదో చేస్తాను, జుట్టు పడితే అసలు ఆగిపోవాల్సింది ఎక్కడ. అందుకే దేవుడు మోగోళ్ళకు జుట్టు ఉండొద్దు అన్నాడు. అలే మోగోళ్ళకు ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. పాపం ఆడలైతే బలి. కొంతమంది నమ్మకస్తులు, కొంతమంది మోగోళ్ళను కొట్టేటోళ్ళు ఉన్నారు. నా ప్రభు కృపను బట్టి మన సంఘంలో లేరు. కొట్టేటోళ్ళు ఆమెను చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మగోళ్ళను కొట్టే ఆడోళ్ళు మన దగ్గర ఉండరు కూడా. ఉంటారమ్మా? ఉండరు. దేవుని స్తోత్రం. మంచి బిడ్డలు మీరు. స్తోత్రం. కాకపోతే ఒకటే, కోపం వస్తుంది అంతే. ప్రైజ్ లార్డ్. అదే ప్రార్థన చేయరు అంతే, నోరు జారేసుకుంటారేమో. ప్రభు పేరిట సేవకునికి చేతులు చూడి మనం చేస్తున్నా. ఏది జారొద్దు, ప్రార్థనే జారాలి. ఆమేన్. ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థనని స్థితిని మారుస్తుంది. ప్రార్థన పాపాన్ని చంపుతుంది. ప్రార్థన దయ్యాన్ని పరిగెట్టిస్తుంది. ఉరకలంటే ఉరకలు పెట్టిద్ది. ఆ ప్రార్థన శక్తిని పొందుకోవాలి. ఆ ప్రార్థన శక్తిని పొందుకోకుండా ఎంతసేపు అయ్యగారు ఫోన్ చేత పెట్టి
ఊరికే అస్తమానం నో. నీకంటూ దేవుడు కృప ఇచ్చాడు. నువ్వు కూడా ఒక ప్రార్థన పరులు అవ్వాలి. నువ్వు కూడా ప్రార్థన పరుడు అవ్వాలి. విశ్వాస వీరులు అవ్వాలి. విశ్వాస వీరుడు అవ్వాలి. వాక్యము లోతులో నువ్వు ఫలించాలి. వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన దర్శనాన్ని చూడాలి. ప్రవచనం చెప్పాలి. ఆత్మచేత నింపబడాలి. అభిషేకించబడాలి. అపోస్తులు ఆత్మ నింపబడాలి. అపోస్తులు 2:17 ప్రకారం అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదరు. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. వృద్ధులు కలలు కంటారు. యవనస్తులు దర్శనాలు చూస్తారు. మన జీవితాలు ఉన్నాయి ఇవన్నీ. ఇది ఉండాలి. ఇది ఉంటేనే సంఘం. ఇది ఉంటేనే సార్వత్రిక సంఘం. హల్లెలూయా. ఏదో వస్తున్నాం పోతున్నాం అది కాదు. అది జీవితాన్ని ఉద్ధరించదు. పరలోకానికి వెళ్ళవు. నా దేవుని బిడ్డలారా, సంవత్సరాల తరబడి ఆయన రాకడ వస్తుంది 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 అన్నట్టుగానే చాలా రోజులు ఉంది అనుకుంటున్నారు. లేదు, ఆయన రాకడ త్వరగా ఉంది. మన ఎత్తబడి గుంపులు ఉండాలి. పరిశుద్ధుల గుంపులు ఉండాలి. దేవుని కృపను పొందుకోవాలి. ఆ రారాజు మన వరుడు ప్రియుడు, ఆయనతో మనం వెళ్ళాలి. హల్లెలూయా. పెళ్లి కుమారుడు వచ్చే ముందు, పెళ్ళికి టైం అయిపోయింది, పెళ్లి కుమార్తె జుట్టు విరబూసుకొని ఆ శారీ కట్టుకోకుండా వడ్డానం వేసుకోకుండా ఉందనుకో, అబ్బా పెళ్లి కొడుకు ఎట్లుంటుంది? ఇది పెళ్లి కూతురా దయ్యమా అని అనుకుంటారా లేదా? అనుకుంటారా లేదా? హల్లెలూయా. మన ప్రభు రాజులకు రాజు. ఆమేన్. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్ళి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎప్పుడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం? మధ్యాకాశమా మహిమలో కానా, మధ్యాకాశమా మహిమలో కానా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్ళి కుమారుడా. ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చే వేళ అయిపోయింది. సమయం ఆసనం అవుతుంది. మనము శుద్ధీకరించబడాలి ఆయన నామములో, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఆయన కల్వరి సిల్వర్ రక్తంలో అనుదినం రోజు మనం కడగబడుతుండాలి ప్రియులరా. ఆ ఎత్తబడే సంఘములో నీవు నేను ఉండాలంటే అనుదినం ప్రతిరోజు ఆయన సిలువ దగ్గరికి నువ్వు రావాలి. ఆయన సిలువ దగ్గరికి రావాలి. ఆయన రక్తం కిందికి రావాలి. ఆయన కృపలోనికి రావాలి. నమ్మేమంటే నమ్మేం కాదు. హల్లెలూయా. కనుక ఈ పగటి వేళ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆపద్దినమందు వారిని ఎదురించుటకు. ఎవరిని? భర్త ఒక మాట నోర్ముయ్ అన్నవాళ్ళు లేరా? మీలో లేరా బ్రదర్స్? ఆగో అంటే తల ఊగింది ఇటు ఊగలే. హల్లెలూయా. సైతాన నోర్ముయ్ అనే మొగోళ్ళు లేరా? మీరు చెప్పాలి. ఇప్పుడు మీ ఆయన కాకపోవచ్చు, మీతో. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ నోరు మూయించడం కాదు, నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేద్దామని ఆకాశ మండలములో దురాత్మల సమూహము ఒక గుంపు తిరుగుతుంది. ఆ గుంపు తిరుగుతున్నప్పుడు నీ ఇంటిలో ఒక ప్రార్థన గుంపు ఉండాలి, అభిషేకం గుంపు ఉండాలి, స్తుతించే గుంపు ఉండాలి. వాక్యాన్ని ఎత్తిపట్టే దేవుని స్తుతించే గుంపు ఉన్నప్పుడు ఆ ఆకాశ మండలంలో దురాత్మలు గుంపు కుప్ప కొలిపోతాయి. దాని మీద నువ్వు ఎక్కి తొక్కుతావే సునామములో. అభిషేకం నీకు కావాలా? అభిషేకం కావాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అది తిరుగుతున్నప్పుడు చూడండి, గద్దనా గ్రద్దనా తిరగం పెట్టాలా? హల్లెలూయా. రైట్. ఆ గ్రద్ద పక్షి తిరుగుతున్నప్పుడు వాడు తిరుగుతూ ప్లాన్ చేస్తాడు, ఎక్కడున్నాయి కోడి పిల్లలు అని. అవునా కదా? తిరుగుతుంటే కింద తల్లి జ్ఞానము కలిగింది, కోడి తల్లి. హల్లెలూయా. ఆ తిరుగుతున్న దాన్ని చూడదు, కానీ దాని నీడను పసిగడతది. అదే జ్ఞానం, అదే వివేచన. హల్లెలూయా. భర్త నడక, మాట, చూపు తేడా వస్తుందా? దయ్యం పట్టిందిలే కానీ అమ్మా దా ప్రార్థన కూర్చుందా, దాన్ని చేయి బట్టి ఎక్కడ తీసుకెళ్ళాలి? తల్లిగారింటికా? ఎవరు తల్లిగారింటికి అన్నారు? హల్లెలూయా. ప్రార్థనకు తీసుకెళ్ళాలి.
అబ్రహాం కొడుకు పేరేటిది? ఓకే. ఇస్సాకు పెళ్ళయింది 40 సంవత్సరాల్లో. 20 సంవత్సరాల్లో పిల్లలు లేరు. ఇప్పుడు ఆయన వయసు ఎంత? 60. కానీ తండ్రికి ఎన్ని సంవత్సరాల పిల్లలు కలిగారు? 99 సంవత్సరాలు. అంటే భార్య అంటే రిబకా, అయ్యా భర్త, మీ తల్లిదండ్రులు పట్టిన గతే నీకు నాకు పట్టింది, ఏం చేద్దాం ఏంటి అంటే, ఉంటే ఉండిపోతే పో, నువ్వుగా ఆగబోతు ఇంకోటి అన్నాడా? హల్లెలూయా. వెంటనే రిబకా చేయి పట్టి, అమ్మా మన చుట్టూ వాగ్దానాలు ఉన్నాయి, ఆమేన్, వాగ్దానాల మధ్యలో ఉన్నాం. నా తండ్రి అబ్రహాము దేవుడు నిజమైన దేవుడు, ఆయన వాగ్దానములు చేసి వాగ్దానములు నెరవేర్చడానికి సమర్థుడు అని ఆ చేయి బట్టి ఆయన నామములో మోకాళ్ళేసి ప్రార్థన ప్రారంభించారు. 20 సంవత్సరాల వరకు ఏమి లేదు వాళ్ళ జీవితాల్లో, ఎంజాయ్మెంట్, వెళ్తున్నారు అంతే, హ్యాపీనెస్ను, ప్రార్థన, దేవుని బలిపీఠం లేదు. ఎప్పుడైతే రిబకా చెప్పిందో అప్పుడు జ్ఞానోదయం కలిగింది. అవును కదా, నాకు 20 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయ్యి, 60 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాల ముసలోళ్ళ వయసులా? మీ ఊర్లలో చెప్పనా వెంకటేశ్వర్లు గారు, మీ ఊర్లో 60 సంవత్సరాల వయసులో ముసలోళ్ళ? ఇంతకు మీ వయసు ఎంత? రైట్, దేవుని స్తోత్రం. ముసలోళ్ళు ఇంకా 30 ఏళ్ళు అయితే వాళ్ళ నాన్న వయసు వచ్చి ఇంక పిల్లలు అడగంటారు అని తిరస్కరించలే. కానీ భార్య చేయబట్టుకుని మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు దర్శించి రిబకా గర్భాన్ని తెరిచాడు ఆయన. ఈరోజు పిల్లలు లేని వారులారు ఎవరైనా ఉంటే ఈ లైవ్ వింటున్నా, నా ప్రభు నీ గర్భం తెరవబోతున్నాడు, కవలలు పుట్టబోతున్నారు యేసునామములో, అద్భుతం జరిగిపోయింది ఆయన నామములో. ఆయన నమ్మదగిన దేవుడు, హల్లెలూయా, నమ్మదగిన దేవుడు, ఆమేన్. అందుకే 20 సంవత్సరాల వరకు వారు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఉండలేకపోయారు. ఎప్పుడైతే వాగ్దానాలు గుర్తు తెచ్చుకొని ప్రారంభించారు, ఎత్తిబట్టి ప్రార్థన చేయడం, ప్రభువా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నీ మాట నెరవేరినందుకు స్తోత్రాలు అనుకుంటూ ప్రభువును స్తుతించడం ప్రారంభిస్తే రిబకా గర్భాన్ని తెరిచాడు దేవుడు, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత రోషాన్ని వాక్యం ప్రకటించవలసి వచ్చిందంటే దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ప్రైజ్. రెండో మాట ఏంటంటే, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం దోచుకుంటే అది మనకు దక్కదు, ఆమేన్. నాకంటే మీ భార్యనైనను, భర్తనైనను, పిల్లలైనను, తల్లిదండ్రులనైనను, ఆస్తినైనా దేనిని మీరు ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమిస్తే అది నువ్వు పోగొట్టుకుంటావని వాక్యం ఉంది. ప్రైజ్ గాడ్. నేను వచ్చే వారం చూపిస్తాను మీకు వాక్యం. అందుకే దేవుని స్థానం దేవుంది. దేవునికి ఇచ్చే ఆదివారము దేవునికి. ఆదివారం మొత్తం ఇస్తున్నామా? ఇంకొక 10 నిమిషాలు ముగిస్తా, 1 గంటకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు ఆదివారం అంతా చర్చి, ఆదివారం అంతా చర్చి, అది మొత్తం ఉంటున్నాం ఇక్కడ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రజలను, మన సంఘాన్ని నూతన పరిచి దేవుడు నడిపించబోతున్నాడు. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? ఆపద్దినమందు మీరు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సమస్తమును నెరవేర్చుటకి నిలవబడిన వారై, ఎందులో? ప్రార్థనలో, ఆమేన్, వాక్యములో, విశ్వాసములో, యథార్థత. నేను మొన్న వాక్యం చెప్పాను ఎక్కడో, ఆ 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, ఎవండోయ్, మీ యవనమును బట్టి ఎవరిని మిమ్మల్ని తృణింపరియకుముంచు కానీ మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు అక్కడ పౌలు గారు. తిమోతి, తన ఆత్మీయ కుమారుడు తిమోతి రాస్తున్న లేఖ. ఎలాగుండాలంటే మనం ఆత్మీయంగా, మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో, ఈ 5 గనక మనకుంటే విజయం అన్నదే. నువ్వు చిన్న ప్రార్థన చేసిన దేవుని శక్తి నీలో పనిచేస్తూ ఉంటుంది, ఆమేన్. ఆకలి అవుతుంది, కొంచెం అన్నం తిన్నావు, ఏమొస్తుంది నీకు? భౌతికంగా నీకు ఇంత బలం వస్తే వాక్యం నీళ్ళు ఎంత పనిచేస్తుంది తెలుసా? నేను జీవింపజేస్తుంది నిన్ను. అపవాదిని ఎదిరించుటకు శక్తివంతులు మనం, ఆమేన్. ఆ ప్రార్థన శక్తి మనకు కావాలి. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన
యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రయత్న శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక. ఆమెన్, ఆమెన్. రోజు ప్రార్థన చేసుకోండి, రోజు పాట పాడండి, దేవుని ఆరాధించండి, మీ పనులు చేసుకోండి, లక్షలు కోట్లు సంపాదించండి, కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏమంటున్నాడు? మీరు నాకు వేరుగా ఉండి ఏమి. దేవుడు బాధపడుతున్న 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 7వ వచనంలో, ఎందుకింత మనం దేవుని శక్తిని పొందుకోవాలంటే, శక్తి లేకుండా, ఆత్మ లేకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, వాక్యపు లొత్తులు ఫలించకుండా మనం వెళ్తుంటే ఈ మాయలోకము, ఈ మాయలోకములో నువ్వు పడిపోకుండా, జారిపోకుండా ఉండడానికి, దేవుని కొరకు బలంగా నిలబడడానికి, అపవాదిని ఎదురించి వాడిగా ఉండడానికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఏమంటున్నాడు అంటే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, దానిపై వచ్చిన కూడా, అందుకు ఆయన మిమ్ములు గురించి చింతించుచున్నాడు. ఎవరి గురించి చింతిస్తున్నాడట? దేవుడు మనల గురించి. ఎందుకు? అపవాది ఏమో గర్జించు సింహము వలె ఎవరిని వెతుకుదా అని, మిరింగుదుమా అని వెతుకుతూ తిరుగుచున్నాడట. అయ్యో, నా బిడ్డలు అపవాది, నా బిడ్డలను అపవాది మింగేస్తుందేమో అని. ఎందుకు మింగేస్తే దేవుడు భయపడతాడా? కానీ ప్రార్థన చేయకపోతే, విశ్వాసం లేకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, నమ్మకంగా లేకపోతే, మందిరానికి రాకపోతే, అపవాదిని అడ్డుకట్ట వేసి అవిశ్వాసములు తీసుకెళ్ళి విశ్వాసంలో సన్నగిల్ల చేసి ప్రార్థన శక్తిని పడగొట్టి నిన్ను మింగివేస్తుందేమో అని దేవుని భయం. నా బిడ్డలు ఎక్కడైనా అట్రాక్ట్ అయిపోతారేమో, హల్లెలూయా, ఆకర్షితులైపోతారేమో అపవాది చేసే మాయలు. చూడండి, విశ్వాసం, పరిస్థితి ఏదైపోయినా మన విశ్వాసంగా ఉండాలి. అమ్మగారు వాళ్ళ అన్నయ్య పోయిన సంవత్సరం కంటే ఆ ముందు సంవత్సరం తోటేసారు, మిర్చి తోటేస్తే ఆ మండలంలో టాప్ 105 క్వింటాలు అయినాయి. ఆ తోట కొమ్మలు రెమ్మలు చూసి ఆ చెట్టును, అబ్బా ఇంత పూతనా, ఇంత కాయనా, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు అని అందరూ చెప్పారు. ఈ సంవత్సరం 4 తోటలు వారి వరకే మొత్తం మాడిపోయిందండి. ఆ తోట చేతికి వస్తే 30 లక్షలు చేతికి వచ్చేది. వాళ్ళన్నీ మాట్లాడుతున్నాడు, మాయా పంట పోయినందుకు నాకు బాధ లేదు, కానీ ఒక్కొక్కరు బలహీనపరిచి, నీ దేవుడు ఉంటే మందిరానికి వెళ్తారుగా ప్రతి వారం, నీ దేవుడు ఏం చేశాడు, మీకే రోగాలు వస్తాయా, రకరకాల మాటలు, అది పెట్టుకో, ఇది పెట్టుకో, ఆ దోషం ఉంది, ఈ దోషం. నోర్మోయ్, నా దేవుడు సజీవుడని వారికి ధైర్యంగా ఎదిరించి చెప్పాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. నిజమే కదా. ఆడ మైసమ్మ పెడితే ఎల్లమ్మ పెడితే అవుతుందేమో, వీళ్ళ నాన్న మేకలు గడిపోతుండే, నీ మాది పచ్చగా చిగురుతుంది, మీకెందుకు అయిపోయిందో తెలుసా, ఆడొకటి కొయ్యాలి అంటున్నాడట. ఏం చేయాలి? హల్లెలూయా. ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు, ఆలోచనలు పడిపోయి. నిజమే, మనం తినకపోయినా కోసి ఆడ పడేద్దాం అంటున్నాడట. రే నోర్మయ్య అంటున్నాడు, ఏసు రక్తం ఇచ్చి. అంటే అపవాది మనసును ఏం చేస్తుంది, మారుస్తుంది. కానీ వీళ్ళన్నీ ఏం చేయాలి తెలుసా, నేనంటే నాకంటే విశ్వాస వీరుడు ఆయన. హల్లెలూయా. పంట పండగ పైన ఆ కుటుంబం ఎట్లున్నా, ఎవరు ఉన్నా లేకున్నా, నా దేవునికి మహిమ కలగాలనే ఆశ తప్ప మరొకటి లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చాడండి. చదువు లేదు, ఆ విశ్వాసం చూడండి. పంట పండకపోయినా 30 లక్షలు కాదు కదా, 60 లక్షలు పోని, కానీ నా దేవుని నామం తక్కువ చేయబడకూడదని ఒక్క బాధ తప్ప మరొకటి లేదు అన్నాడండి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం రోమా 5:3 శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షను, ఈ నిరీక్షణ నిన్నటికి సిగ్గుపరచదు. ఆమెన్, హల్లెలూయా. నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నా తోడుండగా. ఆమెన్. మనం ఓడిపోం. ఈ ఆంధ్రాలో కాకినాడ, రాజమండ్రి, పిఠాపురం దగ్గర జగ్గంపేట అని ఒక ఊరు ఉంటుంది. అది మన మహబూబుల కాన్స్టిట్యూట్నే.
ఒక పాస్టర్ గారికి అమెరికా నుండి ఫండ్స్ వచ్చేదంట. అనాథాశ్రయం ఉంది, బైబిల్ కాలేజీ ఉంది, అన్నీ నడుస్తూ ఉన్నాయి. యథార్థంగా ప్రభు కోసం ఖర్చు పెడుతున్నాడు. నేను నిన్న 5వ తారీఖు ఈఎంఐ కట్టడం చాలా ప్రాబ్లం అయింది. ప్రతి నెల 48,000 కట్టాలి కదా. నేను ఆ గదిలోని ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఈ సాక్ష్యం విన్నా. నేను అసలు నాకున్న ఆ బాధ అంతా వెళ్ళిపోయింది. కొన్నిసార్లు సాక్ష్యాలు, పాటలు, దేవుని మాటలు మన జీవితాన్ని ప్రలోభతం చేస్తుంది, ఉజ్జీవింపచేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. రైట్. అక్కడ ఏం జరిగిందంటే, పాస్టర్ గారు ఒకరు ముసలాయన అయిపోయాడు. అక్కడ అమెరికా నుంచి పంపించేట ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు ఎన్ని రోజుల వరకు మీ మినిస్ట్రీకి దేవుడి నామం నేను సాయం చేశాను, ఎంతోమంది అనాథ బిడ్డలు పోషించబడుతున్నారు, కానీ బాధ నేనేం చేయలేకపోతున్నాను. ఇక నేను సేవ అంటే నేను ఏజ్డ్ కనుక నేను చేయలేకపోతున్నాను. ఇప్పటి నుండి నా నుండి మీకు ఏం సహాయం రాదు, దేవుడే మీకు తోడుగుండి నడిపిస్తాడు అన్నాడంట. సరే అయ్యా, పర్వాలేదు. అప్పటికే ₹1,00,00,000 దానికి అప్పు ఉందంట. అనాథ పిల్లలంటే ఆశమాష కాదు, కానీ భారం ఉంది. రాబోయే దినాల్లో ఇలాంటి దేవుడు అన్ని నడిపిస్తాడు. ఎందుకంటే ప్రియులారా, అనాథ బ్రతుకును అనుభవించిన అనుభవం నాది. ఆకలైనోడికి ఆకలి విలువ తెలుస్తుంది. తల్లి లేకపోతే తల్లి విలువ, భర్త లేకపోతే భర్త విలువ, భార్య లేకపోతే భార్య, ఇలా అన్ని విలువలు నాకు దేవుడు తెలియజేసి నాకు సేవకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక్కొక్క విలువ తెలియకపోతే దాన్ని చులకన చూస్తాం, మనం దాని విలువను గుర్తించాం. అందుకే అన్ని విలువలు బట్టల వస్త్రహీనత అన్ని ప్రతి పైస విలువ ఏంటో నాకు తెలియజేశాడు. తర్వాత సేవ నిలబెట్టాడు. సరే, ఆ దైవజనుడు అమెరికా నుండి చెప్పాడట, ఇక నీకు సాయం చేయలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నా, నా మీద ఆశలు పెట్టుకోకు, దేవుడే నీకు తోడుగుంటాడని చెప్పాడంట. సరే అని చెప్పేసి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. 3-4 సంవత్సరాలు అప్పులు, ఈఎంఐలు కట్టలేక నలిగిపోయిన జీవితాన్ని అనుభవిస్తుంటున్న సమయం, ఆ టైంలో ఈ దైవజనుడు చేతులెత్తేసాడు. ఇప్పుడు చాలామంది పిల్లలు బైబిల్ కాలేజీ ఫ్యాకల్టీ ఎట్లా శాలరీస్ ఇవన్నీ పోషణ అనంటే నెలకి కొన్ని ₹1,000 ఖర్చు ప్రియులరా. అలాంటి స్థితిలో ఆ దైవజనుడు ఒక అమెరికా నుండి ఒక లాయర్ ఫోన్ చేశాడట. జాగ్రత్త వినాలి. లాయర్ ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు పలానా అంటే, అవునండి చెప్పండి అంటే, పలానా పాస్టర్ గారు మీకు హెల్ప్ చేశారంట కదా ఇన్ని సంవత్సరాలు. అవునండి, ఆయన గారు ఇప్పుడు నేను చేయలేను అన్నారు, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడట. ఆయన గారు ఎలాగున్నారేటండి, మీతో మాట్లాడిన వారం రోజులకి ఆయన ప్రభునందు నిద్రించారు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, నిద్రించాడండి. అయ్యో నాకు తెలియదు అని బాధపడుతున్న సమయంలో, సరే నేను లాయర్గా నీకెందుకు ఫోన్ చేశానంటే, ఆయన చనిపోతూ ప్రైజ్ లార్డ్, చనిపోతూ ఆయన ఉన్నటువంటి ₹1,00,00,000 విలువ కలిగిన ఇల్లు వీలునామాలో మీకు చెందాలని రాసి కన్ను మూసాడండి అన్నట. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మాట విన్నప్పుడు దైవజనునికి దుఃఖం ఆగట్లేదు. ప్రైజ్ లార్డ్. ఆ దుఃఖము ఆగట్లేదు. ఏం చేయాలా చూడండి. సరే ఏం నాయన అంటే, వాళ్ళ కొడుకులు, కుమార్తెలు, బిడ్డలు, మనవాళ్ళు ఉన్నారు కదా, అయినా సరే ఈ ఇల్లు అమ్మి ఎంత డబ్బు వస్తే, ఎన్ని కోట్లు వస్తే అవన్నీ కూడా ఆంధ్రలో సేవ చేస్తున్న సేవకుడికి మీరు ఇవ్వాలి. ₹1 తిన్న మీకు శాపం వస్తుందని చెప్పాడట. అమెరికాలో ఉన్న రూల్ ఏంటి తెలుసా? మన భారతదేశంలో కొడుకు బిడ్డ ఉంటే, కోట్ల ఆస్తి ఉంటే, బిడ్డ కేసు ఎడితే బిడ్డ కూడా కొంత వాట వస్తుంది. తల్లిదండ్రులు ఇప్పుడు నేను ఆస్తి అంతా వేరే వాళ్ళకి రాసి ఇచ్చాను అనుకో, తర్వాత నా పిల్లలు కలిసి కోర్టుకు వెళ్తే నా ఆస్తి నా పిల్లలకి చెందేలాగా మన ఇండియా కోర్టు చేస్తుంది. కానీ అమెరికాలో అట్ట కాదు. అమెరికాలో తల్లిదండ్రులు యజమాని ఎవరి పేరు మీద రాసి చనిపోతారో వాళ్ళకే చెందాలి. హల్లెలూయా, వాళ్ళకే చెందాలి. అయితే దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఆ ఇల్లంతా అమ్మి కొన్ని ₹1,00,00,000 ఇక్కడ ఆంధ్ర పంపిస్తే ఆ పరిచర్య ఈ రోజు వరకు ఆగిపోకుండా సాగిపోతుందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు,
కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. రావాలేసయ్యా నీవు రావాలేసయ్యా, రావాలేసయ్యా నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. రావాలేసయ్యా నీవు రావాలేసయ్యా. ఆమేన్. నేను కూడా ఇది పాట పాడుకున్నా. ఇంత పెద్ద సంఘం ఉంది, సంఘం నుంచి ఆదరణ లేకపోయే, సహాయం లేకపోయే అని నేను కూడా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చుకున్నా. సరిగా దశంభాగం ఇవ్వరు, ప్రభుకి ఇవ్వాల్సింది ఇవ్వరు. మొన్న ప్రోగ్రాం 21కి అయిపోయింది నాయన, 10,000 కట్టాలని. ఇప్పుడు ఉలుకు పలుకులేదు. కట్టేస్తా, నేను అప్పు తెచ్చి వారం రోజులు కట్టేస్తా. మీ భారం, మీ ప్రేమ ఎక్కడో అమెరికాలో ఉన్నవాడికి భారం కలిగిందే, మరి నీకేది? నీ సంఘం పట్ల, నీ పరిచయం పట్ల, నీ సేవకుడు లగ్జరీనా? లక్షలు ఖర్చు పెట్టి లగ్జరీగా సంతోషించేవాడు నీ సేవకుడు. ప్రతి పైసా ఈ పరిశుద్ధ స్థలం నుండి మాట్లాడుతున్న దేవుని సేవకుడిగా యథార్థంగా ప్రభు కోసం ఖర్చు పెట్టే మనసుతో తీర్మానం చేసుకొని నేను ప్రభు పులిపిటి మీద నిలబడి మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఎంతో ఖర్చు పెడుతుంటారు కదా, నీ సమర్పణ ఎంతవరకు ఖర్చు పెడుతున్నావు ప్రభుకి? మందిరంలో కూర్చోగానే ఇది నాది అని చెప్పగలే గడుసు ధైర్యం నీకుందా? అది నాది, ఇది నాది, ఇది నాది, నేను ఇచ్చే దేవుని కృప, ఇలా మందిరంలో ఇవ్వగలిగే కృప నాకు ఇచ్చాడని చెప్పే ధైర్యం ఉందా నీకు? హల్లెలూయా. ఆలోచించు మిత్రమా. ఆశీర్వాదాలు అన్నీ బాయే. ఆంధ్రలోకి ఏది మరి? నా బాధ ఏంటంటే చాలామంది ఇస్తా అంటే కూడా వద్దంట. నేను ప్రభు వింటున్నాడు. నా సంఘ బిడ్డలు ఇస్తే నా సంఘ బిడ్డలే దీవించబడతారు. ఎవరో ఇస్తే వాళ్ళు దీవించబడతారు. ఇక్కడ పంట వేసి పంట వాళ్ళు కోసుకుపోతేట మన పంట మనమే కోయాలిగా. హల్లెలూయా. నేను ముగిస్తున్నా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్. ఆమెన్. చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యం ఈరోజు అయిపోదేమో, త్వరగా ముగించేద్దాం. కాబట్టి దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోను. గట్టిగా చప్పళ్ళు కొడు ప్రభుని మహిమపరచుదా. హల్లెలూయా. ఎవరు పారిపోతారట? ఎవరు పారిపోతారు? ఓయ్ చెప్పలేక చెప్పిపోతాను. అపవాది అంటే మరి నువ్వు పారిపోయినట్టు ఫీల్ అవుతున్నా తెగ. హల్లెలూయా. ఎప్పుడు పారిపోతాడు? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. అండర్లైన్. ఆమేన్. నీవు నేను మనము దేవునికి ఎప్పుడైతే లోబడి ఉంటామో అప్పుడు అపవాది మనకు లోబడి వాడు పరిగెత్తుకొని పోతాడా. నువ్వు యేసయ్య పాదాల దగ్గర ఉండు, అది నీ పాదాల కింద ఉంటుంది. నువ్వు యేసయ్య కోసం పరిగెత్తు, నేను పీడించే శక్తులు దూరం అయిపోతాయి. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవునికి లోబడుతున్నాడంటే వాక్యానికి విధేయత చూపుతున్నాడు. వాక్యానికి విధేయత చూపుతున్నాడంటే ఆయన ప్రార్థన పరుడు అయి ఉంటాడు. ఆమేన్. ప్రార్థన పరుడు అయి ఉంటే అపవాదిని యొద్ద నుండి పారిపోతుంది. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను, ఒక యాజకుని కుమారులు ఇద్దరు స్వస్థత ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రధాన యాజకుని కుమారుడు ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యం అంటుంది, హలో చిటికేసి చూడాలన్నా, హలో యేసు ఎవరో తెలుసు భయ్, పౌలు తెలుసు, నువ్వు ఎవరు అన్నారు. ఇట్లా పైకి పరిగెత్తారు. దేవుడు వద్దు, ఈ విశ్వాసులు వద్దు. ఎందుకు తెలుసా? వాళ్ళలో ప్రార్థన శక్తి లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆపద్దినమందు వారిని ఎదురించుటకు మీరు శక్తిమంతులాగాలి. ఆమేన్. రోషం కలగాలి. హల్లెలూయా. ఆమేన్. అందుకే మీరు క్రీస్తుకు లోబడి ఉండుడి, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆ ప్రార్థన చేయకుండా ఎందుకు నా బుర్ర తింటారు మీరు? ప్రార్థన శక్తి కలిగి ఉండాలి మనం. పాస్టర్ ప్రార్థన చేస్తూనే పోతుంది దెయ్యం. నీకు ఆ శక్తి ఇవ్వలేదా? నీ కృపనివ్వలేదా? నజరేయుడైన యేసు నామమును ధరించిన ప్రతి ఒక్కరిలో కూడా శక్తిని దాచిపెట్టాడు. మేము వాడుకుంటున్నాం, మీరు వాడుకోవట్లేదు, అంత తేడా. ఆమేన్. నేను స్తుతిస్తున్నా, భాషలు మాట్లాడుతూ ప్రభుని మహింపరు స్తుతిస్తూ గణపరుసు వేడుకుంటూ ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
నాకు 1 అవర్ ఇంట్లోనే వాకింగ్ అయిపోతుంది. ఒక వారం రోజులు వెళ్ళా, ప్రార్థన తేడా అయిపోతుంది. దేవుని సమయం నేను దోచుకుంటున్నాను, ఈ దరిద్రుడైపోతాను, ఈ బతుకొద్దు అని చెప్పేసి బయట వాకింగ్ మానేసా. వారం రోజులు వెళ్ళా నా జీవితంలో. మెడికల్ కాలేజీకి ఇక్కడ తిరగటమే ఒకటేసారి. హల్లెలూయా. కానీ ప్రార్థన కోల్పోతున్నాను, దేవుని ప్రసన్నత నాకు కనిపించట్లే. అందుకే ఆ హాల్, బెడ్రూమ్స్ నుంచి హాల్ అంతా యేసు రక్తమే జయం, 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 యేసయ్యా నీకు వందనాలు వందనాలు, యేసు పరిశుద్ధుడు 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 అని 1 గంట సేపు స్తుతి చేసి అప్పుడు ప్రార్థన గదిలోకి వెళ్ళి సాగిలపడి మరల మోకాళ్ళేసి ప్రభుతో మాట్లాడతా. అప్పుడు దయ్యం పనిచేస్తుందా? ఒక 2 రోజుల నుంచి బలహీనత అమ్మగారికి. అన్ని పనులు నేనే చేయవలసి వచ్చింది. సంతోషిస్తా, నేను భర్తగా నేను చేయాలి. అది బట్టలు పిండేది కావచ్చు, అంట్లు దేవేది కావచ్చు, అన్ని పనులు భర్తకు భార్యకు మనం తోడుగా ఉండాలి. అట్లా అన్న అయ్యగారే చేశాడు, నువ్వు ఇటు పెద్ద మోగో అని అనమాకు. మళ్ళీ అట్లా ఫోజులు కొట్టద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండాలి మనం. ఆమేన్. ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అన్ని రకాలుగా మనం చూసుకున్నప్పుడు, వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు బయటలు పని మనుషులు చేయడు కాదు, నేను చేస్తే నాకు తృప్తి, మాకు ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు గొప్పవాడు, ప్రభు గొప్పవాడు. వేకువనే మందిరానికి రండి. చూడండి, నేను 4:30కి లేచాను. 4:30కి లేచి 6 గంటల అంటే గంట ప్రార్థన చేసుకుని లైవ్లో వాక్యం చెప్పిన మరలా అమ్మగారు లేకముందు అన్ని పనులు అయిపోయినాయి. స్తోత్రం. నేను ఎప్పుడు చేయలే, ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది నాకు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? దేవుని ప్రేమను మనం పంచాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకరికొకరు మన సహాయకులుగా నిలబడిపోవాలి. అయితే మన ఇంట్లో ప్రార్థన స్తుతి ఎప్పుడు ఉండాలి, ప్రార్థన బలిపీఠం ఎప్పుడు ఉండాలి. ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో ఆ ఇంటికి దయ్యాలు రావు. చప్పులు కొడదాం. ఏ వ్యక్తిలో ప్రార్థన స్తుతి ఉంటుందో, నోట స్తుతి ఉంటుందో వారి జోలికి రాదో. బూతులు మాట్లాడి కుట్ర పగ ద్వేషం పెట్టుకొని సోత్ర అన్నారనుకో, ఆ దయ్యం పోదు. దేవుడు రాడు, దయ్యం పోదు. హల్లెలూయా. ఈ దిల్ పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎవరిని తిట్టకుండా, ఆశ్రయించకుండా యేసే రక్తమే. దేవుని స్తుతించే నోటితో దేవునే మహిమపరచాలి, ఇంకొక వ్యక్తిని దూషించడానికి లేదు. అప్పుడు అది ఆ దేవుని ఆలయంగా ఉండదు, దయ్యం ఆలయంగా మారిపోద్ది. చాలామంది బతుకులు ఇదే పోరాటం. అందుకే శాపం, అందుకే ఎదుగుదల లేదు, అందుకే అభివృద్ధి లేదు, అందుకే సమాధానం లేదు, అందుకే ఐక్యత లేదు, సఖ్యత లేదు, భార్య భర్తల మధ్య ప్రేమ ఆప్యత ఏమీ లేదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, సంతోషంగా అందురుగాక. అమ్మగారు మీకు వందనాలు, 2 రోజులు చేసి లైవ్లో చెప్పావు నాయన అనుకో, మాకు మళ్ళీ యేసు రక్తమే చేయం. హల్లెలూయా, హల్లెలూయా. పేరు కదా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అవునా కదా అమ్మ? ఎప్పుడు చేస్తా నీ ఆపదలో నేనే, ప్రభు తర్వాత నేనే నీకు నిలబడేది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మగోళ్ళు బట్టలు పిండుతారా అంటే పిండకూడదా? పిండదా బ్రదర్? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా ప్రియులారా, మన వాక్యములో చూడు ఏమంటున్నాడు? మీరు ప్రభుకు లోబడి ఉండుడి, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆమేన్. నీ శరీరములో రోగాలు పెట్టిన రోగాలు వెళ్ళిపోతాయి. నువ్వు పడుతున్న ఆ స్ట్రగుల్స్, బాధ, ప్రయాసం, వేదన నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఎప్పుడు? నువ్వు ప్రభుకు లోబడినప్పుడు. ప్రభుకు లోబడిన వాళ్ళు సమయానికి వస్తారు. ప్రభుకు లోబడిన వారు 2-3 గంటలు ప్రార్థన చేస్తారు. ప్రభుకు లోబడిన వారు రోజు వాక్యం చదువుతారు. ప్రభుకు లోబడిన వారు మంచి మాటలు మాట్లాడతారు. ప్రభుకు లోబడిన వారు ప్రభుకే భయపడతారు, మనుషులకు భయపడరు. కాబట్టి మనమందరం, ఇది ఇంకా మంచి వాక్యాలు ఉన్నాయి, వచ్చే వారం మనం ముగిస్తాను. దేవుని స్తోత్రం. వచ్చే వారం ముగిస్తానంటే కంటిన్యూ చేద్దామంటారా? తర్వాయి భాగం వచ్చే వారం యేసు రక్తమే చేయం. కనుక ఏం నేర్చుకున్నాం ఈరోజు మనం? ముగిస్తా. మా మొగోళ్ళు చెప్పట్లే, మీసాల మేలేసి అట్ట కూర్చున్నారు. చెప్పాలా? అపవాదిని ఎదురించి కానీ భార్యను ఎల్లగొట్టని చెప్పలేగా? హల్లెలూయా. భార్యను ఎల్లగొట్టు, భర్తను ఎల్లగొట్టు, భర్తను తిట్టు, భార్యను తిట్టు, కొట్టు అని అన్నాడా? భార్యలారా మీ భర్తకు, మీ స్వపురుషుడికి, భర్తలారా మీ సొంత, వాక్యం లేదనుకుంటున్నావా? సొంత భార్యను ప్రేమించుడి. మరొక ఆజ్ఞ లేదు ఇక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన అడుగుతున్నావు, భార్యలారా మీ సొంత పురుషుడు కన్నాడు, భర్తలకు ఒకసారి ప్రేమించడం మాకు సొంతం అని మాట వాడలేదన్నాడు. తిక్కలుడు. స్తోత్రం చెప్పండి. తిక్కలుడు కాకపోతే ఏంటండి? హల్లెలూయా. కాబట్టి దేవుని తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య, మూడో వ్యక్తి లేడు. మూడో వ్యక్తి చెయ్యి మన మీద పడొద్దు. ఏసే తర్వాత నా భార్య చెయ్యి నా మీద పడాలి, ఏసే తర్వాత భార్య మీద నా చెయ్యి పడాలి. మూడో వ్యక్తి లేదు. ఆ మూడో వ్యక్తి ఎవరంటే అపవాది. ప్రైజ్ ది లార్డ్. అపవాది చెయ్యి పెట్టదనుకో ఇక అయిపోయింది జీవితం, కాపురం కూలిపోతుంది. అందుకే అలా కూలబడిపోయిన కాపురాలు నా దేవుడి పగటి వేళ లేవనెత్తబోతున్నాడు, లేపబోతున్నాడు ఆయన. ఈ రోజునడయ్యా నీకు లోబడుతా, నువ్వు కావాలయ్యా అని ప్రభుని ప్రార్థించేద్దాం. అందరూ మోకరించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. అందరూ మోకరించి ప్రభుని స్తుతించుదాం. ఒకే ఒక నిమిషం అయ్యా. నిజమే, ఈరోజు నా జీవితంలో ఎన్ని పోరాటాలు, స్ట్రగుల్స్ అన్ని, బాధ, వేదన, శ్రమలు ఒకదాని మీద ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి లేగోకుండా అయిపోతుందయ్యా. ఎందుకో నాకు అర్థం కాలేదని ఏడ్చినా, కానీ అర్థమైపోయింది నీ సర్వాంగ కవచమును ధరించుకోవాలని. అపవాదుని ఎదిరించుటకు, ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, మీరు శక్తిమంతులగుటకు నా సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అదే ప్రార్థన సర్వాంగ కవచము, వాక్యం అనే సర్వాంగ కవచము, ఏవండి విశ్వాసం అనే సర్వాంగ కవచనాన్ని నీవు నేను ధరించుకుంటే అపవాది మన జోలికి రాడు. అది పారిపోతాడో, వాడు పారిపోతాడు. నీ మాట తీర్మానం చేసుకొనుచుండగా అదిగదిగో నిన్ను శోధించిన అపవాది పారిపోతున్నాడు. రీబా షారా ధూరి నామాల రియా నామా. అపవాది పారిపోతున్నాడు. చీకటి శక్తులు కాలిపోతున్నాయి, మంత్ర శక్తులు కాలిపోతున్నాయి, దయ్యం శక్తులు కాలిపోతున్నాయి, వ్యతిరేకత తొలగిపోతున్నాయి. శోధన యేసు నామములో తొలగిపోతుంది. పగటి వేళ దేవుని మహిమ దిగుచున్నది. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో బలముగా, ఘనముగా, గొప్పగా దిగుచున్నది. ఒక్క మాట చెప్తావా? ఈరోజు వరకు నేను పడిపోయినానయ్యా. నేను అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్టుగా నాతో మాట్లాడావు. నాకు ప్రార్థన శక్తి దయచేయి, విశ్వాసం అనే డాలు దయచేయి, ప్రార్థన ఆయుధం దయచేయి, వాక్యం అనే కవచము ధరించేయి నాయన, ధరింపచేయి నాయన అని ప్రార్థించి ప్రభువా స్తోత్రం. ఈ రోజు నుండి బిడ్డలందరూ కూడా ఈ రోజు నుంచి అపవాదిని ఎదిరించే శక్తిమంతులుగా నన్ను మార్చినందుకు నీకు స్తోత్రాలు దేవా అని చెప్పండి. అయ్యా నీకు వందనాలు. ఇదిగో కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాది అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని బిడ్డ, నువ్వు అపవాది నీ దగ్గర నుంచి పారిపోవాలంటే నువ్వు యేసే దగ్గరికి పారిపోవాలి. నువ్వు యేసే దగ్గరికి రా, ఆయన సిలువ దగ్గరికి రా. అపవాదిని కాళ్ళ కింద చితక తొక్కించే శక్తిని, అభిషేకాన్ని, అధికారాన్ని, కృపను, జీవమును, బలమును, శక్తిని దేవునికి అనుగ్రహిస్తున్నాడు. తండ్రి స్తోత్రం. ప్రతి మాట మా హృదయంలో నాటి నీరుగడి ఫలింపచేయము. ఈ రోజు నుండి అపవాదిని ఎదిరించే శక్తిమంతులుగా సంఘమంతా అపవాదిని ఎదిరించే వారిగా మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. దేవునికి మహిమ. క్రీస్తుని మీ అందరికీ వందనాలు.